హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణాలకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి ఏపీ సిఐడి ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తు కూడా ప్రారంభించింది. ఈ కేసులో గత ప్రభుత్వంలో కీలక భూమిక పోషించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిందితులుగా బయటపడబోతున్నారు అనేటువంటిది ఒక ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం. ఏపీ సిఐడి కేసు నమోదు చేసి నిందితులుగా అయితే ఎవరిని చేర్చలేదు, అన్నౌన్ అని ఎఫ్ఐఆర్లో పెట్టారు. కానీ ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో దర్యాప్తు జరుగుతున్నటువంటి తీరుకు సంబంధించి ప్రభుత్వంలో కీలక భూమిక పోషించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి, ఈయన పాత్ర కీలకంగా ఉంది ఈ మధ్య కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అనేటువంటిది ఒక అంశం. రెండవది ఏమిటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి తర్వాత ఏటూగా వ్యవహరించినటువంటి విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి బినామీ సంస్థ, వీళ్ళు ఈ రెండు ఏదైతే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక డిస్టిలరీ మద్యం తయారీ కంపెనీ, అదేవిధంగా విజయసాయి రెడ్డి అల్లుడైనటువంటి రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి బినామీ కంపెనీ, ఈ రెండింటి నుంచే మొత్తం మద్యం సంబంధించినటువంటి 90% ప్రొక్యూర్మెంట్ అంతా వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నారు. ఆ కంపెనీల నుంచే అవే ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారాగా అమ్మారు అనేటువంటిది ఒక ఆరోపణ. ఇప్పుడు ఎంపీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి నంద్యాలలో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఆయన తీసుకొని దాని అక్కడ జే బ్రాండ్లు అంటే జగన్మోహన్ రెడ్డి బ్రాండ్స్, జే బ్రాండ్స్ అని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎన్నికలకు ముందు ప్రచారం చేసింది కదా, ఆ బ్రాండ్లను అత్యధికంగా అమ్మారు అనేటువంటిది. అదేవిధంగా ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడు సంబంధించినటువంటి రోహిత్ రెడ్డి బినామీ సంస్థ, వీళ్ళకు ఒక డిస్టిలరీ కూడా ఏమీ లేదు, కానీ వీళ్ళు ఆదాన్ డిస్టిలరీస్ అనేటువంటి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని పెట్టుకొని వీళ్ళు విశాఖ డిస్టిలరీసు ప్రైవేట్ లిమిటెడ్, పిఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళకి సంబంధించినటువంటి లీజులు పేరిట ఈ విధమైనటువంటి మొత్తం మద్యం సంబంధించినటువంటి అంతా కూడా ప్రభుత్వానికి సరఫరా చేశారు అనేటువంటి దాని మీద ఆరోపణ. అంటే వీళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళే మద్యం సరఫరా చేయటం, వివిధ బ్రాండ్ల పేరుతో వాటిని ప్రభుత్వ దుకాణాల నుంచి అమ్మేటువంటి విధంగా చేయటం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఈ కుంభకోణంలో భాగమైనటువంటి అంశంగా ఉంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యానికి సంబంధించినటువంటి ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేసింది. రిలీజ్ చేసి సుమారుగా ఒక 28,000 కోట్ల రూపాయల కుంభకోణం ఈ మద్యానికి సంబంధించినటువంటి దాంట్లో జరిగింది అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వైట్ పేపర్స్ని బట్టి, ఆధారాలను బట్టి వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దీంట్లో 2,000 కోట్ల రూపాయలు సుమారుగా ఒక లంచాల రూపంలోనే వెళ్ళేయి అనేటువంటి దాని మీద ఇప్పటికే ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కట్టారు. ఇప్పుడు మిథున్ రెడ్డి బహుశా ఇప్పుడు ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి సిఐడి కేసులో A1గా ఉండొచ్చు. అదేవిధంగా విజయసాయి రెడ్డి వాళ్ళ కుటుంబ అల్లుడికి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇంకా ఎవరెవరు ఉంటారు ఏంటి దీంట్లో అనేటువంటిది తేలాల్సినటువంటి అంశం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైనటువంటి అంశాల మీద ఇప్పటికే వైట్ పేపర్స్ రిలీజ్ చేసింది. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే, మద్యం సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో ఇవన్నిటినీ ఆధారాలతో సహా మొన్న ఎన్నికలకు ముందే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మొత్తం ఆధారాలు, ఈ ఆదాన్ డిస్టిలరీ, ఇది విజయసాయి రెడ్డి వాళ్ళ బెనామీలకు సంబంధించినటువంటి వాళ్ళది, అదేవిధంగా మిథున్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, వీటికి సంబంధించినటువంటి మొత్తం ఈ వ్యవహారాలన్నింటినీ అసలు ఏ ఏ కంపెనీల నుంచి, ఏవే మద్యం తయారీ కంపెనీల నుంచి ఎంత ప్రభుత్వము వీటిని ప్రొక్యూర్ చేసింది, దాని ద్వారాగా వాళ్ళ లెక్కల ప్రకారంగా, బీజేపీ లెక్కల ప్రకారంగా 36,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అనేటువంటిది ఆవిడ తేల్చారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా రాశారు. అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే కదా, దీని మీద సిబిఐ ఈడీ ఎంక్వైరీ జరపాలని రాశారు. మరి ఏమైందో తెలియదు. అప్పుడు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఏ విధమైన కేసులు నమోదు చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వమే. అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇప్పుడు ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోడీ. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీసీఐడి ద్వారాగా
కేసు నమోదు చేసింది. ఓకే, దీంట్లో ఈడీ దర్యాప్తు కూడా జరపాలి అని వైట్ పేపర్ రిలీజ్ సందర్భంగా మేము అడుగుతాం కేంద్రాన్ని అని చంద్రబాబు నాయుడు చెప్పున్నారు. మరి కేంద్రానికి ఏమైనా ప్రతిపాదన చేస్తారా? మరి అప్పుడు పురంధేశ్వరి ప్రతిపాదన చేసినప్పుడు సిబిఐ ఈడీ కేసుల దర్యాప్తుకి మరి కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరి ప్రభుత్వం అడుగుతుంది కాబట్టి ఏమైనా ఆమోదిస్తారా లేదా అనేటువంటి అంశం అయితే మాత్రం ఇంకా తేలనటువంటి పరిస్థితి అయితే ఉంది.